హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతుంది కదా, ఇది నెయ్యి గీ. ఇది ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇది అమూల్ గీ, అమూల్ ప్యూర్ గీ. బాగుంటుంది, అందుకే మీకు చూపెడుతున్నా. నెక్స్ట్ ఇది ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసిన. నాకు, మా బావకి. మా పాప స్కూల్కి వెళ్తుంది, స్కూల్ బస్లో. అక్కడ విండో సీట్లో కూర్చుంది కదా, బాయ్ చెప్తుంది కదా. ఆరాధ్యనే బాయ్ చెప్పేది, నాకు బాయ్ చెప్తుంది. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది నెక్స్ట్ డే వ్లాగ్. మార్నింగ్ నేను రైస్ సోక్ చేస్తున్నా. కొంచెమే రైస్ ఉంది కదా అనుకుంటున్నారు కదా, ఇది ఓన్లీ మా పాప కోసమే లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇందులో కొంచెం నెయ్యి, ఒక ధనియా పత్తా, ఒక లవంగం, ఒక యాలకు, దాల్చిన చెక్క వేసి మనం వండాలి. అంతే. రైస్ ఇక్కడ అదే కనబడుతుంది కదా, నెయ్యి వేస్తున్నా. నేను జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా అంతే. ఇక నెక్స్ట్ నేను పన్నీర్ని ఫ్రై చేసుకుంటున్నా. డీప్ ఫ్రై చేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువనే ఫ్రై చేసుకుంటాం. చాలా రెడ్డిష్గా రావాలి పన్నీర్. ఇక్కడ ఫ్రై అయిపోయింది పన్నీర్. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో షాహీ పన్నీర్ మసాలా ఉంటుంది కదా, అది వేస్తున్నా. టేస్ట్ కోసం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు. ఏ మసాలా అయినా వేసుకోవాలి, కాకపోతే కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వండిన రైస్ ఉంటుంది కదా, అది ఇందులో వేస్తున్నా. వేసి కొంచెం రుచికి సరిపడా కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే అయిపోతుంది. రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్, పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఈజీగా లంచ్ బాక్స్కి ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. నేను ఇది లంచ్ బాక్స్లో పెడుతున్నా. ఇది నా డైలీ లైఫ్ స్టైల్లో ఒక 1 డే వ్లాగ్, రొటీన్ వ్లాగ్. ఇది మా పాప లంచ్ బాక్స్. ఆ రోజు స్నాక్స్ ఏం తీసుకెళ్ళలేదు, ఎందుకంటే స్కూల్లో క్యాంటీన్ ఉంటుంది కదా, అక్కడ అప్పుడప్పుడు తింటారు క్యాంటీన్లో. మమ్మీ నేను క్యాంటీన్లో ఏమైనా తింటా అని స్నాక్స్ తీసుకెళ్ళాలి, ఓన్లీ లంచ్ తీసుకెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ మా పాప రెడీ అవుతుంది. చూడరా అంటే ఫేస్ అట్టు తిప్పుకుంది, చూడదంట. తనకి నచ్చితే చూస్తుంది, నచ్చకపోతే అస్సలకి చూడది. నెక్స్ట్ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత టీ ప్రిపేర్ చేస్తున్నా నాకు, మా బావకి. టీ అయిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్కి నాకు, మా బావకి పూరి ప్రిపేర్ చేసుకుంటున్నా. పూరి ఇక్కడ నేను పూరి అందులో వేస్తూ ఆయిల్లో ఇటు వీడియో తీసుకుంటూ అక్కడ షేప్ అవుట్ అయింది. అలాగే ఉంటుంది. ఇటు పూరిని చూడాలా, ఇటు వీడియో పెట్టుకోవాలా. కొత్తగా షేప్ అవుట్ అయింది కొంచెం పూరి. ఇటు వీడియో తీస్తూ పూరి వేసేసరికి ఇదే పూరి. మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్, టమాటో, కాజు, అల్లం, వెల్లుల్లి, 3 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క అలా వేసి ఫ్రై చేస్తున్నా. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, బాగుంటుంది టేస్ట్. ఇక్కడ రెస్టారెంట్ స్టైల్ ఫ్రై అయిన తర్వాత కాకపోతే పెట్టేసి నేను పన్నీర్ని పీసెస్గా కట్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఈ పీసెస్ని
మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై అయ్యేలోపు నేను మిక్సీ పట్టుకోవడానికి వెళ్ళాను. మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ నేను పన్నీర్ కర్రీ టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కాజు ఒకటి, నెక్స్ట్ ఘీ. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఘీ తోటే ఫ్లేవర్ బాగుంటుంది పన్నీర్. ఆ రోజు నేను చేసిన రెసిపీ చాలా టేస్టీగా ఉంది. చూస్తేనే కనబడుతుంది మనం చేసిన కర్రీ బాగుందా లేదా అనేది. చాలా సింపుల్, కాకపోతే టేస్ట్ బాగుంటుంది నేను చేసే ప్రాసెస్. ఇక్కడ నేను గ్రేవీ కోసం మిక్సీ పట్టుకుంటున్నా. కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ కడాయిలో గ్రేవీ వేసి ఘీ వేస్తున్నా. మనం ముందే ఘీ వేసుకోవద్దు, ఎందుకంటే ఫ్లేవర్ అనేది పోతుంది. ఆ ఘీ ఫ్లేవరు లాస్ట్ టైం అంటే ఈ టైంలో మనం ఘీ వేసామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది పన్నీర్కి గ్రేవీకి బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ కొంచెం నేను అందులో కారం, ఉప్పు, పసుపు వేసి తర్వాత లాస్ట్కి షాహీ పన్నీర్ మసాలా కొంచెం వేసేసుకొని నెక్స్ట్ అందులో పన్నీర్ వేసా. అంతే, ఈజీ అండి. ఈ పన్నీర్ పీసెస్ కొంచెం ఆ గ్రేవీకి పట్టుకునేలా కొద్దిసేపు ఉంచేసుకుంటే అయిపోతుంది. చూడండి, రెస్టారెంట్ స్టైల్ షాహీ పన్నీర్ కర్రీ రెడీ అండి. చూస్తేనే కనబడుతుంది కదా కలర్ఫుల్గా. ఇది మా లంచ్. మనకి ఆయిల్ అంటే అది ఆయిల్ కాదు, అట్లా కనబడుతుంది కదా, అది ఘీ పైకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ మా బావ కూల్ డ్రింక్ తీసుకొచ్చిర్రు. ఇంతేనండి, ఇది నైట్ టైం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ ఎగ్ రైస్ చేస్తుంది, చూడండి. నేను ఫ్రైడ్ రైస్ చేసిన, ఎగ్ ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ మా బావ క్యాంటీన్ నుంచి స్వీట్స్ తీసుకొచ్చారు. అవేంటి అంటే బాదుషా అండ్ నేతి మైసూర్ పాక్. నెక్స్ట్ ఇవి పొంగడాలు, గుంత పొంగనాలు అంటాం కదా, అవి. బాయ్ ఫ్రెండ్స్.